అందరికీ శుభోదయం అండి. వన్ మోర్ సమ్మర్ స్పెషల్ ఐటమ్ అంటే ఈ అప్పడాల ఉండల్ని ప్రధానంగా చెప్పుకోవచ్చండి. చాలా చాలా బాగుంటాయి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఈ మినపప్పు, పెసరపప్పు మనం ఎంత రేషియోలో వేసుకుంటామో మనకి ఇష్టమైనట్టుగా అది బయట మరలో పట్టిస్తారండి. కొంచెం కొంచెం క్వాంటిటీస్ మనం చిన్న గ్లాస్ చేసుకోవచ్చు. అంటే అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఆ పిండి ఇప్పుడు ఈ విధంగా మినపగుళ్ళు ఉంటాయి కదండి, ఆ మినపగుళ్ళు ఒక గ్లాస్ తీసుకుంటే పావు గ్లాసు పెసరపప్పు అన్నమాట. ఇప్పుడు నేను ఇందులో 2.5 గ్లాసుల దాకా ఉంది మినపప్పు. నేను 2.5 గ్లాస్ తీసుకున్నా కాబట్టి ఒక గ్లాస్ ఫుల్గా పెసరపప్పు తీసుకున్నా. అసలైతే ఒక గ్లాస్ మినపప్పుకి పావు గ్లాసు పెసరపప్పు చాలండి, కరెక్ట్గా కొలత ప్రకారం చెప్పాలంటే. కొంతమందికి పెసరపప్పు టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇష్టంగా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ పెసరపప్పుకి పావు గ్లాస్ మినపప్పు తీసుకుంటారు. ఇది ఎవరు తినే విధానాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారనమాట. అలాగా మాకు ఇలా ఇష్టం అనమాట. మినపప్పు గ్లాసు, పావు గ్లాసు పెసరపప్పు, ఈ రేషియోతో నేను చేశానండి. ఈ విధంగా కొంచెం వేడి చేసుకుని మనం వేయించుకోవాలన్నమాట మినపప్పు, అలాగే పెసరపప్పు కూడా. దీనిలో కూడా కొంతమంది పచ్చి పిండే వేస్తారు. మామూలుగా గ్రైండ్ చేయించేసి మరబట్టించేసి ఆ పిండి కలుపుకుంటారు. నాకెందుకునో ఇది కొంచెం వేయిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. దాని వాసన అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అందువల్ల నేను ఈ 2 పప్పులు వేయించి చల్లారేదాకా పక్కన పెట్టుకున్నాను. తర్వాత కారం, ఉప్పు, ఇంగువ ఇవి కూడా మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని ఇది చక్కగా వేగిపోయిందండి. ఈ విధంగా పెసరపప్పు కూడా వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇది మినపప్పు చూడండి, మంచి కమ్మటి వాసన వస్తాయి అన్నమాట ఈ వేయించటం వల్ల. వేయించి చల్లారిపోవాలి, వేడిగానే ఉన్నప్పుడు గ్రైండ్ చేయకూడదు. ఈ విధంగా 2 పక్కన పెట్టుకుని ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ మినపగుళ్ళని వీటిని రెండింటిని కూడా కలిపి గ్రైండ్ చేయకూడదండి, వేరువేరుగానే గ్రైండ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మినపగుళ్ళు వేసేసి చక్కగా గ్రైండ్ చేసేసుకుంటే మంచి ఫైన్ పిండి వస్తుంది. అప్పటికి ఒకసారి మనం జల్లించుకోవాలి. జల్లించుకుంటే కొంచెం మొరులాగా ఉన్నది అది వచ్చేసి ఫైన్ పిండి జల్లెడ పట్టేస్తుంది అనమాట. ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఇది జల్లించుకున్న పిండి అండి, కొంచెం మొరులాగా వచ్చింది. ఏం చేయాలంటే ఇప్పుడు పక్కన పెసరపప్పు ఉంది కదా, ఈ పిండి జల్లించేసుకున్న తర్వాత ఆ మొరు ప్లస్ ఈ పెసరపప్పు కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. పెసరపప్పు మళ్ళీ జల్లించక్కర్లేదండి, ఎందుకంటే అది ఈజీగా గ్రైండ్ అయిపోతుంది, మెత్తగా వచ్చేస్తుంది అనమాట. ఇగో ఈ మొరు మిగిలింది మినపప్పు మన గ్రైండ్ చేసిన తర్వాత ఈ పిండి వచ్చింది ఫైన్గా, కొంచెం ఆ మొరు మిగిలింది. అప్పుడు పెసరపప్పు ప్లస్ ఈ మొరు మనం గ్రైండ్ చేసేసుకున్నామంటే ఇంకా మొత్తం దానిలో కలిపేసుకోవచ్చు అనమాట. చాలా ఫైన్గా వచ్చేస్తుంది. కొంచెం బరకగా ఉంటే అది చాలా బాగుంటుందండి. మరీ పేస్ట్ లాగా ఉన్నదానికన్నా కూడా కొంచెం బరక అనమాట. ఇప్పుడు ఈ 2 పిండి కలిపా. మినపిండి ఆల్రెడీ ఇందులో ఉంది కదా, ఇది పెసరపిండి. ఈ 2 మిక్స్ చక్కగా కలిపి మనం ఆల్రెడీ పెట్టుకున్న ఉప్పు, కారం, ఈ ఇంగువ పొడి ఈ మొత్తం అందులో కలిపేసుకోవాలన్నమాట. కలిపేసి పిండి రుచి చూడాలి, ఇవి ఉప్పు సరిపోయిందా లేదా అని. ఎందుకంటే మనం ఆల్రెడీ తర్వాత కలిపిన తర్వాత
ఆ పిండిలాగా అయిపోతుంది కదండి, ముద్దలాగా. అప్పుడు ఏమీ కలపలేం, అసలు దానికి అంటదన్నమాట, ఇంకా కలిపినా కూడా బాగుండదు. అందువల్ల ఈ పిండిలోనే అన్నీ వేసుకుని కలుపుకోవాలి. నాకేమైందంటే నేను ఇప్పుడు ఆల్రెడీ పెట్టిన క్వాంటిటీస్కి మళ్ళీ అంత క్వాంటిటీస్ మళ్ళీ డబుల్ వేసా, ఎందుకంటే సరిపోలేదు. ఇది మనం ఆ పిండిని బట్టి, మనం తినే టేస్ట్ని బట్టి, కారం కానీ ఇంగు కానీ దాన్ని ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కొంచెం కాచి చల్లార్చిన నీళ్లు ఒక గ్లాసున్నర మనం రెడీగా పెట్టుకోవాలండి. ఫస్ట్ కలపడం మాత్రం నీళ్లు పోసి ఆ పిండిలో కొంచెం ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. తడి పొడిగా కలుస్తుంది. అప్పుడు పక్కన నూనె, శనగ నూనె లేదా ఆలివ్ ఆయిల్, మనం తినే ఆయిల్ ఏదంటే అది ఆయిల్ కలుపుకుని ముద్ద చేసుకోవాలి బాగా. ఇప్పుడు అప్పడాల పిండి అంటారు చూడండి, అది ఎంత గట్టిగా కలిపితే అంత బాగుంటుందన్నమాట. దాన్ని గట్టిగా ఉంటుంది, బాగా కష్టం అండి. కొంచెం గట్టి వరుసగా ఉన్నవాళ్ళు, చెయ్యి గట్టిగా కలపగలిగిన వాళ్ళు కలపాలన్నమాట. ఈ విధంగా మంచిగా నీళ్లు పోసి ముద్ద చేసుకుని తడి పొడిగా ఉన్న దాంట్లో ఈ ఆయిల్ వేసేసుకుని బాగా అది మర్దన చేయాలి. చేసిన తర్వాత ఒక ముద్ద తయారవుతుంది. దాన్ని ఒక 10 నిమిషాలు, పావు గంట ఉంచేసి తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుంటే అప్పడాల ఉండలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా చక్కగా ముద్దలాగా వచ్చింది చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ వాటర్ పోసి కలుపుకున్నాం కదా తడి పొడిగా, ఆ తర్వాత దీనికి ఒక గ్లాసు నూనె పక్కన పెట్టుకోవాలండి. ఆ కొంచెం కొంచెంగా నూనె వేస్తూ అలా కలుపుతూ ఉంటే మంచి షైనింగ్గా చక్కగా వస్తుందన్నమాట. ముద్ద కూడా మనం ఎంత గట్టిగా దాన్ని కలుపుతామో అంత లోపల గుల్లబారినట్టు అయ్యి చాలా బాగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇట్లా ఈ విధంగా నూనె వేసుకుంటూ కలపాలన్నమాట. మా ఇంట్లో హెల్ప్ చేశారు నాకు, ఎందుకంటే చాలా హార్డ్గా గట్టిగా కలపాలండి. ఇది కొంచెం నాకు కలపలేకపోయాను. దానివల్ల ఇంట్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా వాళ్ళ హెల్ప్ తీసుకుంటే దాన్ని బాగా కలుపుతారు. కలిపిన తర్వాత మనం ఉండలు చేసుకోవచ్చు. ఈ విధంగా దాన్ని గట్టిగా ఇలా గిన్నెకేసి ఇలా కొడతారు కూడా అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూపించినట్టు ఆ ముద్దని ఎంత అప్పడాల పిండి అంటారు. అందుకే అప్పడాల పిండి చేశారు అంటే దాన్ని అంత గట్టిగా దాన్ని కలపాలన్నమాట. ఈ విధంగా తయారు చేసి పెట్టారు. దీన్ని మనం ఇప్పుడు చిన్న చిన్న క్వాంటిటీస్, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకుని దాన్ని ఉండల్లాగా చేసుకోవాలి. ఈ పిండిని ఇంత గట్టిగానే ఎందుకు చేయాలి, కొంచెం వాటరు లేకపోతే నూనె యాడ్ చేసుకుంటే కొంచెం ఈజీగా చేసుకోవచ్చు కదా అని అనుకోవద్దండి. ఎందుకంటే ఈ ఫామ్లోనే దాన్ని చేయాలి, దాన్ని గుల్లబరచాలన్నమాట. అదర్వైజ్ ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రా నూనె ఎక్కువైతే నూనె బయటికి వచ్చేస్తుంది అనమాట. అది పీల్చుకోదు. అది అబ్జార్బ్ చేసుకున్నంత వరకే మనం వేయాలి దానికి. కరెక్ట్గా అది అట్లా ఉండి ఇంత హార్డ్గా ఉన్నప్పుడే దాన్ని మనం ఇలా చేసి గట్టిగా దాన్ని ముద్ద చేసి అది ఉండలు చేసుకోవాలి. కొంచెం చేతికి నూనె రాసుకుని, లేదంటే మనం ఆల్రెడీ వేసాం కదండి, ఉండగట్టేటప్పుడు ఇట్లా నొక్కుతూ చేస్తాం కదా, అప్పుడు కొంచెం ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. ఇక దానికి ఏమీ ఎక్స్ట్రా పైన రాయక్కర్లేదు అన్నమాట. మళ్ళీ కాస్త గట్టిపడంగానే ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి ఎక్కువైతే మాత్రం ఈ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. అవి ఇంకా బాగుండదు, ఇక ముట్టుకోగానే అది అంతా ఆయిల్ అయిపోతూ ఉంటుంది. సో ఇది కరెక్ట్ ఫామ్ ఏంటంటే ఆ గట్టిగా ఉన్నప్పుడే దాన్ని షేప్ చేయాలి. దీనిలో ఉన్న ఇదన్నమాట ఒక టిప్.
అప్పడాల పిండి అంతా ఉండలు కట్టుకోవడం అయిపోయిందండి. ఇట్లా చాలా బాగా తయారైనాయి అనమాట. మా వారు తిని చాలా బాగున్నాయి అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.